హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం సగ్గుబియ్యం పాయసం చేసుకుందాము. సగ్గుబియ్యం నేను తీసుకున్నాను అన్నమాట. ఇది ఒక టీ గ్లాసులోకి వేసుకుందాము. ఇంకోండి, ఒక టీ గ్లాసు నేను తీసుకున్నాను అనమాట. ఎండాకాలం మనం ఇవి చేసుకొని తింటే మంచిదేనండి. ఇవాళ శుక్రవారం కూడా మనం అమ్మవారికి కూడా చేసుకొని పెట్టుకుంటే సగ్గుబియ్యం పాయసం మంచిదేనమాట. 2 విధాలకు కూడా అవుతుందన్నమాట. నేను చేస్తున్నాను. వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత వేసుకుందాం. ఇవ్వండి, వాటర్ వేసుకున్నాను. ఇది ఒక పెద్ద గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను అనమాట. ఇవి వేడెక్కుతున్నాయి కాబట్టి వేడెక్కిన దానిలో మనం ఇవి వేసుకుందాం. అనమాట. ఇది వేడెక్కుతుంది, చూసారు కదా, ఉడకడం స్టార్ట్ అయింది అనమాట. ఇవి కలుపుకోవాలండి, లేదంటే అంటుకుంటాయన్నమాట. కొంచెం ఒకసారి ఇలాగా కలిపిస్తామనుకోండి, అడుగంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇవి ఒక 5 నిమిషాల్లో మనకి ఉడికిపోతాయి. ఇవి కొంచెం పెద్దవి కాక చిన్నవి కాక మీడియం సైజులో ఉన్నాయండి ఈ సగ్గుబియ్యం. నేను చిన్నవి అనుకున్నాను, కానీ కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. మంట స్లోగా పెట్టుకున్నాను. స్లోగా పెట్టుకున్నానండి, అవి నెమ్మదిగా ఉడుకుతాయి. ఉడుకుతున్నాయి కదా. ఇవి మనకి వేడి చేసేటప్పుడు కడుపు నొప్పి గట్ట వస్తుంది కదండి. అలాంటప్పుడు కూడా మనము ఇవి చేసుకొని తాగితే సలవ చేస్తుంది అనమాట. అలాగే మోషన్స్ అవుతాయి కదా కొంతమందికి, అప్పుడు కూడా దానికి కూడా వాడుకోవచ్చు ఇవి తయారు చేసుకొని. లేదంటే బ్లడ్ మోషన్స్ ఎలాగ అవుతుంటుంటాయి, అలాంటప్పుడు కూడా ఈ సగ్గుబియ్యం అనేది మనం చేసుకొని జావ చేసుకొని తాగితే చలవ చేస్తుంది అనమాట. మెయిన్గా పోనీ ఇవన్నీ లేకపోయినా సరే వేడిగా మనకి అనిపించేటప్పుడు, ఎండాకాలం మన నిద్ర పట్టదు, చేయదు, కాళ్ళు చేతులు లాగడం చేయడం అవుతుంది అనమాట. అలాంటప్పుడు కూడా మనం ఇవి సగ్గు జావ చేసుకొని తాగామనుకోండి, పాయసంలా చేసుకోండి. కొంతమందికి ఒక్కగా ఇలా వేసుకొని తాగడం అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి పాలు అన్నీ వేసుకొని తినడం, అలాగే పాయసంలా చేసుకొని తినడం అలాగే ఇష్టం. మనం ఎలా తిన్నా సరే మనకి ఒంటికి చాలా చేస్తుంది కాబట్టి మనం ఇలాగా చేసుకొని నైవేద్యంగా అయిపోతుంది, మనం తినడానికి అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇంకా కొంచెం 30% ఉడికిందనమాట. ఇంకొక 15% ఉడికిపోతుంది. అప్పుడు మనం పంచదార వేసేసుకుందాం. చూసారు, గింజలు కొంచెం ఇవి నేను చిన్నవి అనుకున్నానండి, చూస్తే ఇవి కొంచెం పెద్ద సైజు వచ్చాయి, చూసుకోలేదు. సర్లేండి, ఉడికిపోతాయి. సరే, కొంచెం దగ్గరికి అవుతుంది కదా, ఉడకపోతుంది. సగ్గుబియ్యం ఎలాగైనా ఉడకాలంటే ఒక పావు గంట సేపు పడుతుందండి కరెక్ట్గా. అవి మరిగి కొంచెం ఎలాగైనా గింజలు ఉడకాలి కదా, మనం అనుకున్నంత కాదు. కొంచెం ఒక 5 నిమిషాల్లో మళ్ళీ ఉడికిపోతాయండి. ఈలోపు మనం కిస్మిస్ను బాదం తీసుకున్నానండి. ఇవి మనం ఫ్రై చేసుకుందాం, నేతిలో వేసి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, నేను ఏ గ్లాస్ తోటి అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ తోటి పంచదార కూడా తీసేసుకున్నాను అనమాట. చూసారా, మనకి పిక్కలన్నీ కిందకి వెళ్ళిపోయాయంటే ఉడికినట్టుగా అనమాట. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం. ఇవన్నీ టీ గ్లాసే వేసాను కాబట్టి సగ్గుబియ్యం టీ గ్లాసులో వేసాను అనమాట. కొంచెం తీపిగా తినాలి అనుకున్నాను, కొంచెం వేసుకోండి. నేనైతే ఈ 2 యాలకులు వేసేసుకుంటున్నానండి, సరిపోతుంది పాయసంకి. నెయ్యి ప్యాకెట్ తెచ్చుకున్నాను అండి, నెయ్యి ఇందులో ఉంది, కొద్దిగా వేసుకుందామా. నెయ్యి వేడి చేద్దాం అనమాట. పొయ్యి మీద పెట్టుకున్నాను. బాదం వేసుకున్నాను అనమాట, వేగనిద్దాం. బాదాన్ని వేపుదాం. చూసారు కదా, మనకి బాదం వేస్తుంది. పిల్లలు మధ్యలో మన బాదం ఎంత వేసామనుకోండి, కిస్మిస్, బాదం, జీడిపప్పు ఏవైనా వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఆ టేస్ట్ కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ మధ్యన నెయ్యి కూడా ఎక్కువగా వాడమని చెప్తున్నారండి. ఆయిల్ మార్చమంటున్నారు. అది కూడా మనం ఇప్పుడు రొటీన్గా వాడే రైస్ రిచ్ అని అంటారు, తర్వాత పామ్ ఆయిల్ అంటారు. పామ్ ఆయిల్ ఇప్పుడు అంతగా ఎవరు వాడట్లేదు అనుకోండి. సన్ఫ్లవర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కొంచెం మారుస్తూ వాడమంటున్నారు అనమాట.
కానీ నెయ్యి ఎక్కువ కొంచెం వాడుతూ ఉండండి, మంచిది ఒంటికి. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. ఈ రెండు వేపచ్చు. కొంచెం స్లో మంట మీద వేపుకోండి, బాగుంటుంది. జీడిపప్పు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేను బాదం కిస్మిస్ వేస్తున్నాను అన్నమాట. పిస్తా ఉంటే వేసుకుంటే వేసుకోండి, దీనికి అవసరం లేదన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది వేగిపోయాయి అన్నమాట. చూసారు కదా, మనకి బాగా ఉడికింది. ఇందులో పాలు వేసుకుంటాం. పాయసం అన్నాం కదా, మనం పాలు వేసుకుంటాం. లేదు మనకి ఇలాగే తాగాలి అనుకుంటే పాలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. సరే, మొత్తం కలుసుకోవాలి. ఇందులో యాలక పొడి కూడా వేసేసుకుందాం. చూసారు కదా, నేను వేసేసుకున్నాను, యాలక పొడి వేసుకున్నాను. ఇది మొత్తం అది అంతా కలిపేద్దాం. ఇందులో టేస్ట్ కోసం కొంచెం షుగర్ వేసుకోండి. చూసారు కదా, కొంచెం చిటికెడు టేస్ట్ కోసం అండి. అలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. మనకు పలచగా ఉందన్నమాట, అడుగులో పట్టేది. చూసారు కదా, మనం ఇప్పుడు వేయించుకున్న కిస్మిస్ బాదం వేసుకుందాం. చూసారు కదా, మనకి బాగా ఫ్రై అయినది. ఇది వేసి కలిపేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఆపేసుకుందామా. పైకి పొంగిపోయింది అనమాట, మంట కొంచెం ఎక్కువైంది. నెయ్యి వేసాం కదా, నెయ్యి వేస్తారు కదా, బాగా పైకి వచ్చేసింది అన్నమాట. అప్పుడు మంట తగ్గించుకొని వేసేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉంచుతామా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంకా చల్లారిపోతే చికెన్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, మనకి చిక్కదనంగా లేదనమాట, చక్కగా పలాచగా ఉంది. చూసారా, ఇలాగా చేసుకుంటే మనకి సగ్గుబియ్యం ఎప్పుడు చిక్కగా అయిపోదండి, పలచగా ఉంటుంది అనమాట. మన నైవేద్యం కూడా తీసుకుందామండి. ఎవరు తినాలనుకుంటే వాళ్ళు కప్పుల్లో కూడా వేసుకొని తినడానికి కూడా బాగుంటుంది. నైవేద్యం కూడా పెట్టేసుకుందాం ముందు. ఇదిగోండి, నేను ఒక కప్పులో తీసుకున్నాను అనమాట నైవేద్యం కోసం అని. చూసారు కదా, పాయసం మనకి చక్కగా దీంతో బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చండి. చక్కగా బాగుంటుంది పాయసం. చూడండి, ఇందులో కూడా మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టుగైతే ఒక లైక్ ఇచ్చుకోండి.
ఇవాళ ఏకాదశి కదండి, ప్రసాద నైవేద్యం పెట్టుకున్నాను అనమాట. పూజ అంతా అయిపోయింది. ఇది ఇంకండి నేను పువ్వులు, తులసి దళాలు అన్నీ పెట్టుకున్నాను అనమాట. 108 వెంకటరమూర్తి నామాలు చదువుకున్నాను అనమాట. గోవింద నామాలు, లక్ష్మీదేవికి ఇష్టమని తులసి దళాలు పెట్టుకున్నాను అనమాట. 108 మంత్రాలు చదివాను కాబట్టి మధ్యలో మాట్లాడలేదండి, అందుకోసమని చూపించాను. ఏకాదశి కదా ఈరోజు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.